హలో అండి, నేను మీ స్మైలీ సంతోషిరావు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు నుంచి మళ్ళీ మా గణేశుడిని నిమగ్నం చేసేంత వరకు వీడియో అనమాట. నేను పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది, బట్ చిన్న ప్రాబ్లం వల్ల లేట్ అయిపోయింది అనమాట. అండ్ ఫైనల్గా అయితే మేము ఎలా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంట్లో పూజ అయితే అయిపోయింది అండి. తర్వాత కింద మేము చిన్న వినాయకుడిని తెచ్చుకొని 5 రోజులు ఉంచి చక్కగా పూజలు అవి చేసుకున్నాము. మా అపార్ట్మెంట్లో అందరూ కిందకు దిగి చక్కగా పంతులు గారిని పిలిచి పూజ చేసుకున్నాము. అపార్ట్మెంట్లో వాళ్ళే దంపతులుగా కూర్చొని పూజ చేస్తున్నారు. మా వినాయకుడు ఎంత బుజ్జిగా ఎంత చక్కగా ఉన్నారు కదా, ఎంత అందంగా ఉన్నారో చూస్తుంటే చూడాలనిపించే అంత అందంగా ఉన్నారనమాట. सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मंगलं येषां हृदिस्थो भगवान् मंगलायतं मर्हि लाभस्तेषां जयस्तेषां उपस्तेषां पराभव येषां हृदयवरस्यानो हृदयस्थो जनार्दन आपदापहर्तारं दातारं च सर्वपदां लोकाभ्यामं श्रीरामं भुजो भुजो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यं. పూజ అయితే చాలా చక్కగా అవుతుంది, కానీ నాకెందుకు ఒక పక్క నిద్ర వచ్చేసేది, ఇంకో పక్క ఆకలేసేసేది. ఉపవాసం కదా. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను చూసారా ఎలా ఊగిపోతున్నానో. సో నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ డే మేము డాన్స్లు వేసాం. మా పిల్లలు నేను చాలా చక్కగా డాన్స్లు వేసేసాము. ఇంకా డాన్స్లన్నీ అయిపోయాయి. సో నెక్స్ట్ అయితే మ్యూజికల్ చైర్ అయితే ఆడాము. చాలా హ్యాపీగా మ్యూజికల్ చైర్ అయితే ఆడుకున్నామేమో, ఎందుకంటే ఎప్పుడూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో ఈ 5 days మాత్రం అందరూ కిందకు వచ్చి చాలా సరదాగా రోజుకొక గేమ్ ఆడుకుంటూ చాలా హ్యాపీగా అయిపోయింది. ఇంకా కొన్ని రోజులు మా గణేశుడు మాతోనే ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది. సో పిల్లలు కూడా మేము ఆడతామని చెప్పి వాళ్ళు కూడా మ్యూజికల్ చైరే ఆడుతున్నారు. సో ఉండాలనిపించినా ఎక్కువ రోజులు అయితే ఉంచలేకపోయాము. 5 days ఉంచాము. అందరికీ అవ్వట్లేదు డ్యూటీలు ఉండడం వల్ల. అరే మేమేం తక్కువ, మేము కూడా ఆడేస్తామని ఈ మగాళ్ళు కూడా దిగిపోయారు. సో ఎందుకో తెలీదు, నాకు పిల్లలు ఆడేటప్పుడు మేము ఆడేటప్పుడు కంటే వీళ్ళు మ్యూజికల్ చైర్ గేమ్ ఆడుతుంటే నాకైతే చాలా కామెడీ అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఏదో దేవుడి చుట్టూ తిరిగినట్టు తిరుగుతున్నారనమాట. నెక్స్ట్ డే వచ్చేసి దీపారాధన. ఆ రోజు మా పిల్లలు అయితే చక్కగా దీపాలు పెట్టేస్తున్నారు. వీడియో తీసేవాళ్ళు ఎవరు కూడా సరిగ్గా తీయట్లేదు, అందరూ బిజీగా దీపాల్లో ఉన్నారు కాబట్టి ఇంకా నేనే వీడియో తీస్తున్నా. సో అక్కడ అందుకే నేను లేను. నెక్స్ట్ వచ్చేసి మేము ఇలా స్వస్తిక్, ఓము అండ్ నెక్స్ట్ ఒక ముగ్గు వేసేసి వాటి చుట్టూ దీపాలు పెట్టి మేమైతే వెలిగించాము. చాలా క్యూట్ అనిపించింది, మంచిగా అనిపించింది, మాకు హ్యాపీగా ఉండింది. బాగా ఎంజాయ్ చేసామండి ఆ 5 days మాత్రం. అదేంటి ఆల్రెడీ నిమగ్నాలు అయిపోయి దసరా వచ్చేస్తుంది, దసరా దుర్గాదేవి బొమ్మలు కూడా పెట్టేస్తున్నారు, నువ్వు ఎప్పుడు పోస్ట్ చేస్తున్నావు అని చాలామంది అనుకుంటున్నారు కదా. నిజమే, కరెక్టే మీరు అనేది. లేట్ అయిపోయింది బాగా, ఎందుకంటే చిన్న ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయిపోయింది అంతే. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ దీపాలన్నీ ఉన్నంత వరకు కిందే ఉందాం అనుకున్నాము. ఈ లోపల మా అపార్ట్మెంట్లో కొంతమంది సింగర్స్ ఉన్నారనమాట, వాళ్ళు సాంగ్స్ పాడేస్తున్నారు. సో అలా ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ డే అన్నదానం అండ్ నిమగ్నం. సో అన్నదానం అయితే స్టార్ట్ అయ్యింది మార్నింగ్. అందరం హ్యాపీగా అపార్ట్మెంట్లో వాళ్ళందరం హెల్ప్ చేసుకుంటూ చాలా సరదాగా అయితే అన్నదానం అయితే కంప్లీట్ చేసేసాం. అండ్ మేము వంట మనిషిని పెట్టుకున్నామండి. వాళ్ళు వచ్చి చక్కగా వండేశారు. ఆ తర్వాత నీట్గా అందరం తినేసాము అపార్ట్మెంట్లో వాళ్ళందరం. తర్వాత చుట్టుపక్కల వాళ్ళని పిలిచాము, అంటే అపార్ట్మెంట్కి కొంచెం దూరంలో ఉండే వాళ్ళని కూడా అందరినీ పిలిచాము. అలాగే బైకులతో వెళ్తుంటారు కదా, వాళ్ళని కూడా ఆపేసి మరి ఫుడ్ తినండి అని చెప్పి సరదాగా అలా చాలా హ్యాపీగా అయితే అన్నదానం అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా నిమగ్నం కదా. సో నైట్ అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే ఫుల్గా చేసేసాం. ఇంకా మంచి డ్యాన్స్లు వేసేద్దాం అని చెప్పేసి పిల్లలు కూడా రెడీగా ఉన్నాము అంటున్నారు. అండ్ నా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి, నేనైతే 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను.
ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఇంకా మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా. సో ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ అనేది మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. ఈ సపోర్ట్ ఉంటేనే నేను మంచి కంటెంట్స్ ఇవ్వగలను. మా భోజనాలు బాగున్నాయా? అండ్ మా వాళ్ళని అయితే మీకు పరిచయం చేసేస్తా, అపార్ట్మెంట్లో వాళ్ళు. అండ్ నా పిల్లలు ఇద్దరు, మా మమ్మీ కూడా ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళని కూడా చూపిస్తారండి. వదిన హాయ్ చెప్పు, మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ పరి, కౌశా సే హాయ్, విజు హాయ్ హాయ్. మా గణేశుడు చూసారా నీట్గా రెడీ అయిపోయారు వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోవడానికి. మాకైతే కొంచెం పెయిన్ అనిపించింది, ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఏం చేస్తాం, అవ్వదు, ఎక్కువ రోజులు ఉంచుకోలేం కదా. ఎందుకంటే నేనైతే ఖాళీ, బట్ అందరూ బిజీ ఎవరి డ్యూటీల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఎవరికి అవ్వట్లేదు, అందరూ వెళ్ళిపోతున్నారు. అందుకని గణేశుడు కూడా వెళ్ళిపోతున్నాడు. సబ్స్క్రైబ్ చేయండి. సే హాయ్, నాకు చేయమని చెప్పు మమ్మీ, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు, పోనీ లైక్ చేయమని చెప్పు, షేర్ చేయ. సో చూసారు కదా, వాళ్ళంతా నన్ను ఇలా ఆట పట్టిస్తున్నారు. అండ్ మా మమ్మీ అండ్ మా వదిన ఇంకా వీళ్ళందరూ చెప్పారు కదా నన్ను సబ్స్క్రైబ్ చేయమని. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. చెప్పండి సార్, సంతోషిని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి. మీరు చెప్పండి, లైక్ చేయండి అనేది చెప్పండి, అంతేనా? ఈయనైతే మా అపార్ట్మెంట్ సైట్ ఓనర్. నన్ను అందరూ లైక్ చేస్తారంట, మరి మీరు చేస్తారా? ఇంకా నేనైతే ఫుడ్ తినేస్తున్నాను, బాగా ఆకలిస్తుంది, చాలా టైం అయిపోయింది కూడా. అండ్ నెక్స్ట్ ఈ పాప చూసారో వాటర్ ప్యాకెటే తాగుతుంది. ఇదే కాదండి, పిల్లలు అందరూ అంతే, వాటర్ ప్యాకెట్స్తోనే బతికేస్తారు ఫంక్షన్స్ వస్తే. దీనివల్ల కోల్డ్ కాఫ్ ఫీవర్ అన్నీ వచ్చేస్తాయి, కానీ వీళ్ళు మానరు, అదేంటో. అండ్ మా అన్నదానం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే లడ్డు వేలం పాట ఉంది, అలాగే నిమగ్నం కూడా. సో మా గణేశుడిని నేను ఒకటి కోరుకుంటూ రీల్ చేశాను. అండ్ అది నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి స్మైలీ సంతోషి, ప్లీజ్ ఫాలో మీ. గణేష నన్ను అందరూ ముదురు అని పిలుస్తున్నారు. కొంతమంది మెచ్చుకుంటున్నారు, కొంతమంది తిడుతున్నారు, కానీ ఎక్కువ మంది ఇంకా మా గణేశునికి అయితే హారతి ఇచ్చేసాము, లడ్డు వేలం పాట కూడా అయిపోయింది. సో ఇంకా నిమగ్నానికి రెడీగా వ్యాన్లో అయితే ఎక్కిచ్చేస్తున్నాము. కానీ ఏదో ఇంట్లో ఒక మనిషి వెళ్ళిపోతే, మనకి ఎవరైనా వచ్చి కొన్ని రోజులు మన ఇంట్లో ఉండి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో అంత బాధగా అనిపించింది. కానీ ఇంకా ఉంచుకోలేము ఎక్కువ రోజులు. సో నిమగ్నానికి అయితే ఆయన్ని రెడీ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి ఇంకా కాసేపు ఆయన దగ్గర పిల్లలు మేము అందరం కలిసి డాన్స్లు వేసాము. చాలా సరదాగా డాన్స్లు అవి వేసుకున్నాం. నా కూతురు అయితే చాలా బాగా డాన్స్ చేసింది. నా చిన్న కూతురికి ఎలా వస్తే అలా డాన్స్ చేసేస్తుంది. నాలా ఎవరు ఉన్నారా లేరా, ఎవరు చూస్తున్నారా అవేం పట్టించుకోదు. బాయ్ బాయ్ గణేష, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుసుకుందాం. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.